శరదాం చితం 100 సంవత్సరాలు కలిసి బతుకుదాము అనమాట. వీళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు పెళ్లి అని అంటే మాంగళ్యం కంటే దాని త్వం లోక కళ్యాణానం శరద శతం అంటూ లేదు. శరద లోక అందానికి అంటే వీళ్ళు ఎందుకంటే లోక కళ్యాణం అంటే ఉన్న పంచభూతాలు రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా బాగుండాలి. మీరు బాగుండాలి, నేను వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు, బతుకుంటారు, ఒక భోజనం పెట్టారు. అట్లా ప్రతి ఒక్కరికి లోక కళ్యాణం ఏంటంటే వాళ్ళు ఫర్ కళ్యాణం చేసినా కూడా ఫస్ట్ రాముడు వస్తాడు. రాముడు కూడా తిరిగి వస్తాడు. తిరిగి వస్తే లక్ష్మణ్ వస్తాం, వాళ్ళు వస్తే ఆనందం వస్తుంది. అంటే ఒక శివపార్వతితో కళ్యాణం జరిగింది అనుకోండి, మొత్తం 33 కోట్ల దేవతలు ఎంత ఉన్నారో తెలియదు కానీ వాళ్ళకి పేరు అంటే అంతమంది ఉంటారు అనమాట. కళ్యాణం అంటే ఎంత గొప్పది అన్నమాట. కళ్యాణం ఒక హోమం, 3 మహాన్యాసం, 4 కలవు చెండి, కోరుకుంటే చెల్లి, అంత లేకుంటే మహాన్యాసం అంటే శక్తి. అంటే డబ్బులు బట్టి ఏదో పూజలు అంటే ఏదో సరే కొన్ని చూపిస్తూ ఉంటే దాన్ని పడగడం వల్ల మనకు ఏదో జన్మ మంచిగా కదా రైట్ చేయండి. అంటే దాన్ని దండ పెట్టుకొని ఆడ పెళ్ళి ఏం చేస్తారు, మనము మామ తీస్తే మామ అంతకు పెట్టుకొస్తాం. లేదా మామ మేము మామ లేదు నేను మనమే అన్నీ అనమాట. ఆమె పెంచి ఆడపిల్ల అనుకోండి, కానీ ఆయన బందే. ఇక మనకు ఒక అవకాశం కూడా కళ్యాణం 60 పూర్తి చేసినప్పుడు కూడా ఆ అవకాశం మీకు వచ్చింది అనుకోవాలి. మీ అమ్మ నాన్న 60 పూర్తి చేసినారు, ఫీలింగ్ మీరు చేయాలి. అర్థమైందా? కళ్యాణం అంటే అది. మన తల్లిదండ్రులు కూడా మంచిగా బతికిరు, వాళ్ళు మంచి కూడా 60 పూర్తి చేస్తే వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళు స్వర్గానికి పోతారు డైరెక్ట్. అటువంటి అనమాట. మనం అవకాశం కొంత చేసుకోలేదు అంటే సీజన్ బట్టి డబ్బులు బట్టి మనుషులు మారిపోతారు, ఆస్తులకు దారిపోతారు. బట్ మనకు అవకాశం వీళ్ళకి ఇచ్చేది కాబట్టి పూజించుకోవాలి. వీళ్ళకన్నా చేసుకోవాలి, మనం భావించుకోవాలి. అక్కడ రెండు దండం పెట్టుకొని ఆ నలుగురికి చూపెట్టి ఇట్లా ఇక్కడ కలిసి చూపెట్టేసి అట్లా చేతకు తీసుకోవాలి. స్వామివారిని చూపెట్టి మీరు పట్టుకోండి. మీ చేతి ముందు చేయవచ్చు. ఓం మాంగళ్యం తంతు నామేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభదిలో కళ్యాణం మమాధారయామి కర్మణి నామయ దేవతాభ్యో నమః. ఆ గుడి ఎట్టున్నదో ఆ గుడి దగ్గర మా తెలుసుగానే కదా పసుపు కుంకుమ ఆ తర్వాత ఏముంటుందంటే అమ్మవారికి ఆమె రాగానే నాగలు బియ్యమూర్తులు తలంబ్రాలు పెట్టాలి. ఇప్పుడు ఇచ్చేయమ్మ ఈ పేరు నీళ్ళొప్పి అమ్మ అంటే కావాల్సిన బాగుందా ఈ నీళ్ళొప్పి చూసేయండి. ఈ మహాసంకల్పం వెళ్ళి ఇచ్చి చదువుకోండి. అభిమానం మీద చల్లు ఫస్ట్. ఎదురు వస్తుందంట జర.